బీటెక్ అయిపోయి కాలేజ్లో ప్లేస్మెంట్ లేవు, ఖాళీగా ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలి తెలియస్తలే, రోజు యూట్యూబ్ చూస్తూ ఉంటుంటే ఇంకా జాబ్ ఎట్లా, పైసలు ఎట్లా ఏం చేయాలి, అసలు ఏమవుతుంది అనే పొజిషన్లో ఉన్నట్లయితే వీడియో కరెక్ట్ టైంకి ఓపెన్ చేసినట్టే. ఎందుకంటే దిస్ విల్ బి అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎర్న్ మనీ. సో సింపుల్గా చెప్తున్నా, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్తున్నాను. యాజ్ ఏ వెబ్ డిజైనర్ నేను ఎలా స్టార్ట్ చేసినా నాకు క్లయింట్స్ ఎట్లా వస్తారు అండ్ నేను వర్క్ని ఎలా చేస్తా, వాళ్ళకి ఎలా అని మొత్తం ఇంకా ఒక ఫ్రీలాన్సింగ్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎందాక చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో ఓడర్ చెప్తుండు విన్ ఎందుకు నమ్మాలి అంటే, ఒకటి చిన్న సింపుల్ చెప్తా. ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఫ్రీలాన్సర్, నేను జస్ట్ బిగినర్ని. నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన. ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్ దట్ ఐ వాంటెడ్. సో మీరు కూడా ఈ వీడియో స్టూడెంట్ కాబట్టి ఒక బిజినెస్ ఓనర్ లేదంటే స్టార్ట్అప్ ఇంకా ఇట్లా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ వెబ్సైట్ డెవలపర్, హియర్ ఐ యామ్. సో నేను మీకు మంచి వెబ్సైట్ తయారు చేసి ఇస్తాను. మీకు ఎలా వెబ్సైట్ కావాలంటే అలా వెబ్సైట్ తయారు చేసి ఇస్తాను. ఇంకా అలానే కాంటాక్ట్ చేయాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ నేను ఈమెయిల్ ఇస్తాను. ఇంకా అలానే ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్. సో ఇక్కడ వెబ్ డిజైనింగ్ లో వెబ్సైట్ కి కొన్ని బేసిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో లైక్ ఏ కలర్ వాడాలి, ఏ ఇండస్ట్రీకి ఎలాంటి డిజైన్ బాగుంటుంది, అలైన్మెంట్ ఎట్లా ఉండాలి, టైపోగ్రఫీ ఎట్లా ఉండాలి. సో ఇది మొత్తం మీరు వాటిని నేర్చుకోవాలి. ఒక వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఎలా రన్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మీకు డిజైన్ ప్రిన్సిపల్ బేసిక్ ఎట్లా రన్ అవుతుంది, ఒక బేసిక్ వెబ్సైట్ ఎలా తయారు చేయాలో తెలిస్తే ఫ్లూయెంట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ చెప్పేది ఏంటంటే, సో వెబ్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ కాదు. సో మీకు సెట్ అవుతుందా సెట్ అవ్వదు అనేది చెప్తానికి ఒక చిన్న థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే వెబ్సైట్స్ బాగా యూజ్ చేస్తారో ఆ వెబ్సైట్స్లో మీరు ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ అయినట్టు అనిపించినట్లయితే, అరే ఏంద్రా ఈ వెబ్సైట్ ఇట్లా ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది అంటే మీరు ఇట్లా ఈ వెబ్ డిజైనింగ్ మీకే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. మీరు ఈజీగా లర్న్ చేయొచ్చు. బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ లేనట్లయితే యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏం చేస్తారంటే, మీరు టూల్ని పిక్ చేసుకోవాలి. సో మనకి వెబ్ఫ్లో, ఫ్రేమర్, వర్డ్ప్రెస్, విక్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో దీంట్లో మీరు ఏదన్నా ఒక్కటి పిక్ చేసుకోండి. అండ్ మీకు వీడియో ట్యూటోరియల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్తే నేను వాటి మీద ట్యూటోరియల్స్ స్టార్ట్ చేస్తాను. ఇన్కేస్ ఒకటి చెప్పడం మర్చిపోయినా, మీరు వెబ్ డిజైన్ ప్రిన్సిపల్స్ నేర్చుకునేటప్పుడు అవి ఇవి అని కాకుండా ఫస్ట్ థింగ్ ఫిగ్మాని నేర్చుకోండి. సో ఫిగ్మా ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ డిజైనింగ్లో. సో ఇంకా పిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే వాటి మాస్టర్ అవ్వాలి. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఎలాంటి వెబ్సైట్స్ రన్ అవుతాయి అంటే, ఇప్పుడు బ్యాంకింగ్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, స్టార్టప్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, యాప్స్ ల్యాండింగ్ పేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకొని ఎలాంటి వెబ్సైట్స్ బాగుంటుంది, ఏ ట్రెండ్ బాగుంటుంది అనేది చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఆ ఒక వెబ్సైట్ని తీసుకొని దాన్నే మీరు ఓన్గా డిజైన్ చేస్తానికి ట్రై చేయండి. సో ఇట్లా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు డిజైన్ ప్రిన్సిపల్స్ అర్థమైపోతే బేసిక్ డిజైనింగ్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది వెబ్సైట్స్ ఎట్లా రన్ అయితే ఎట్లా డిజైన్ చేయాలని. సో ఇంకా స్టెప్ 3 ఏంటంటే పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవాలి. సో పోర్ట్ఫోలియోలో మీరు పెద్ద స్ట్రెస్ అవ్వాల్సిన ఏం లేదు. జస్ట్ మీరు పోర్ట్ఫోలియో క్లియర్గా మెన్షన్ చేయాల్సింది మీ నేమ్, మీరు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు, మీరు చేసిన ప్రాజెక్ట్స్, ఇంకా మిమ్మల్ని కాంటాక్ట్ చేసాక ఈమెయిల్. సో ఇవి ఉంటే చాలు. ఇంకా వీటిని మీరు ఇట్లా పెట్టి ఎట్లా చేస్తారు అనేది మీ ఓన్ క్రియేటివిటీ ఉంటుంది. బట్ ఒకటి చెప్తున్నాను, పోర్ట్ఫోలియో మీద ఎప్పుడు టైం వేస్ట్ చేయకండి. చాలా వర్క్ చేసేది ఇదే మిస్టేక్. పోర్ట్ఫోలియో మీద అవసరం లేకుండా దాన్ని అప్డేట్ చేయడం అట్లనే ఉంటారు తప్పించి రియల్ వర్క్ చేయరు. సో మీరు సింపుల్ బేసిక్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి. ఎందుకంటే నేను చూసిన నా క్లయింట్స్లలో ఓవర్ గిట్ట నా పోర్ట్ఫోలియోనే అడగలేదు. సో అలాంటప్పుడు పోర్ట్ఫోలియో పెద్ద దానికి ఇంత ఇచ్చేసి టైం వేస్ట్ చేయడం అవసరం లేదు కదా. సో మీరు సింపుల్గా ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, లేదంటే మీరు సింపుల్ పోర్ట్ఫోలియో, గుడ్ లుకింగ్ పోర్ట్ఫోలియో తయారు చేస్తే అయిపోతుంది. ఇక్కడ వరకు మీ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీరు యాక్చువల్ ఒక క్లయింట్ని తీసుకొని క్లయింట్ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు ఈ సెకండ్ నుంచి అయితే. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే, స్టెప్ 3కి కంటిన్యూషన్. మీరు పోర్ట్ఫోలియో తయారు చేస్తారు కదా, సో దాంట్లో వర్క్స్ ఉండాలి. అంటే మీ వర్క్స్ అంటే మీరు ఏం చేసినారు, ఎవరికి ఏం చేసినారని. సో ఒకటి సింపుల్గా చెప్తున్నాను, క్లయింట్స్ లేరు, రివ్యూస్ లేరు, నాకు క్లయింట్స్ ఎట్లా వస్తారు అంటే, చూడండి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేదే ఫ్రమ్ జీరోతో. సో స్టార్టింగ్ జీరోలో మీకు ఎలాంటి క్లయింట్స్ ఉన్నారు, ఎవరు ఉన్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి అయితే వెబ్సైట్స్ చేశారో అవే వెబ్సైట్స్ మీరు ఇక్కడ లిస్ట్ షోకేస్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పోర్ట్ఫోలియోలో అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని పెట్టడం కాదు, ది బెస్ట్ ప్రోడక్ట్స్ని, సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ని అక్కడ లిస్ట్ చేయడమే మెయిన్ థింగ్. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్లలో ఏదైతే సూపర్ అనుకుంటున్నారో అవే పెట్టండి. మ్యాక్సిమం 2-3 సరిపోతాయి. ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే అది సూపర్ థింగ్. ఒకసారి మీ వర్క్స్ని మీ పోర్ట్ఫోలియోలో షోకేస్ చేయండి. దాని తర్వాత అసలైన థింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా స్టెప్ 5 ఏంటంటే, గెట్ రెడీ ఫర్ ద ప్రొఫెషనల్ వర్క్. ఈ స్టెప్లో మీరు ఒక క్లయింట్ వస్తే మీరు రెడీగా ఉండాలి. అంటే అతనికి వర్క్ ఇస్తానికి రెడీగా ఉండాలి. అంతేగాని అది ఇది అని అట్లా వెయిట్ చేయొద్దు.
అన్ని మెటీరియల్స్ అన్ని సెటప్ చేసి పెట్టుకోవాలి. సో చెప్పినా కదా, మంచి ఈమెయిల్ తయారు చేసి పెట్టుకోండి. ఇట్ క్యాన్ బి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఆర్ నార్మల్ జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొంచెం ప్రొఫెషనల్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మీరు స్టెప్ 5 ఏం చేస్తారంటే ఇన్వాయిసెస్, బ్రాండ్ మెటీరియల్స్, కాంట్రాక్ట్స్, ఇంకా అలానే ప్రపోజల్స్, ఇవన్నీ టెంప్లెట్స్ తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక క్లయింట్ వచ్చినా అనుకోండి, ఆ క్లయింట్కి కొంచెం టైం తీసుకొని ఇన్వాయిస్ తయారు చేయడం, ప్రపోజల్ తయారు చేయడం అవన్నీ ఉండొద్దు. డైరెక్ట్ క్లయింట్ వచ్చినా ఆ పేర్లు మార్చేసి, ఆ సర్వీసెస్ మార్చేసి అవి పంపించేటట్టు ఉండాలి. సో బీ ఫాస్ట్ అండ్ బీ అథెంటిక్ ఉండాలి. ఇక్కడ స్టెప్ 6 ఈజ్ ఫైండింగ్ క్లయింట్స్. సో సింపుల్గా చెప్తున్నాను, క్లయింట్స్ రావడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా నువ్వేం చేస్తావు, నువ్వు ఎవరివి అని వేరే వాళ్ళకి తెలిసిందంటే నీకు క్లయింట్స్ రావడం చాలా ఈజీ. సింపుల్ థింగ్. ఇప్పుడు నువ్వు వెబ్ డిజైనర్ అండ్ డెవలపర్, నువ్వు వెబ్సైట్ తయారు చేస్తావు అని నీ ఒక్కరిని తెలిసి సరిపోదు. యూ నీడ్ టు టెల్ ద పీపుల్ అరౌండ్ యూ. ఈ టాపిక్ మీద మనం మస్తు వీడియోస్ చేయొచ్చు. అండ్ నా దగ్గర క్లియర్గా రాసి పెట్టుకున్నా. నేను దీంట్లో ఏం రాసిన అయితే 9 రాసిన టోటల్ గెట్టింగ్ లీడ్స్ ఎట్లా తెచ్చుకోవాలనేది. సో నేను 9 మీద 9 డిఫరెంట్ వీడియోస్ చేయగలుగుతా. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో కామెంట్స్లో నాకు చెప్తాండి. నేను ఈ ట్రిక్స్ అని చెప్తా. సో చాలా కష్టపడితే అవన్నీ నాకు తెలిసినాయి. సో చాలా వాల్యుబుల్, అంత ఈజీగా అయితే చెప్పలేను నేను. సో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మంచి క్లయింట్స్ ఎట్లా తీసుకోవాలని. సో ఇంకా సింపుల్గా చెప్తున్నాను చూడండి. బెస్ట్ వే క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేస్తానికి బెస్ట్ వే ఏంటంటే, నువ్వు వెబ్ డిజైనర్, నువ్వు వీడియోగ్రాఫర్, నువ్వు వీడియో ఎడిటర్ అని నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళకి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలవాలి. సో దానికి ఏం చేస్తానంటే, ప్రమోట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ వెబ్ డిజైనర్, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. సో నువ్వు నువ్వు ఏం కొందరు ఉంటారు, అరే నేను ఏం చేస్తున్నాను ఎవరికి తెలియవద్దు అని అనుకుంటారు. సో అది కాదు. ఫస్ట్ థింగ్ మీకు స్టార్ట్ చేయాలంటేనే మీరు ఏం చేస్తున్నారో పక్కన వాళ్ళకి తెలియాలి. సో మీరు యాజ్ ఎ వెబ్ డిజైనర్గా మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను కాలేజ్లో ఉన్నప్పుడు మొత్తం నేను ఎవరితో మాట్లాడా, ఒకవేళ మాట్లాడే ఛాన్స్ వస్తే వెబ్సైట్స్ గురించి మాట్లాడతాం. సో మీరు కూడా అట్లనే ఉండాలి. సో మీరు బయట బస్ కోసం వెయిట్ చేస్తున్నా, లేదంటే మాట్లాడే ఛాన్స్ వచ్చిందంటే మీరు ఏమైతే వర్క్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడండి. అంతేగాని సినిమాలు, నెట్ఫ్లిక్స్లు ఈ వేస్ట్ అసలు. అట్లా ఎవరైనా మాట్లాడంటే వాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి, అంతే. సో దీనివల్ల మనకి మస్తు ప్రాఫిట్ ఉంటుంది. ఎట్ ది టైం వానికి కాకపోయినా వానికి తెలుసుకుని ఓన్ కన్నా వెబ్సైట్ కావాలనుకుంటే వానికి మీరే కనిపిస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వే కనిపిస్తావు. సో అట్లా మీకు లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను చేసిన ప్రాజెక్ట్స్ వల్ల అన్ని చాలా వరకు నేను చేసింది కొన్ని ప్రాజెక్ట్స్, చాలా ఏం కాదు. సో వచ్చిన నా ప్రాజెక్ట్స్లో చాలా వరకు అయితే త్రూ రిఫరల్గానే వచ్చినాయి. సో మీరు ఏం చేయాలంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకా మిగతా ట్రిక్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి, అక్కడ అవి చెప్తా. అండ్ ఇంకా స్టెప్ 7 ఏంటంటే, క్లోజింగ్ ద డీల్ అండ్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్. దీంట్లోనే మనం యాక్చువల్ వర్క్ చేస్తాం అండ్ దీంట్లోనే మనకి అన్నీ ఉంటాయి. మనీ వచ్చేది కూడా ఈ స్టెప్లోనే. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ మీరు క్లయింట్తో మాట్లాడేటప్పుడు అతని బిజినెస్ ఏంది, అతనికి ఎందుకు కావాలి వెబ్సైట్, అది చూడండి. అంతేగాని మనం ఎలాంటి మంచి డిజైన్ చేస్తాం అది చూడద్దు. అతనికి ఉన్న ప్రాబ్లం ఏంది, అతనికి ఎలా మనం వెబ్సైట్లో ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనేది చూసుకొని, దాని తర్వాత వెబ్సైట్ని మీరు చేయగలుగుతారా లేదా అనేది ఫస్ట్ మీకు తెలియాలి. సో సింపుల్గా చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆ వెబ్సైట్ని చేయలేరు, అది మనం అనుకున్న దానికంటే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటే సింపుల్గా చెప్పండి, సారీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేయండి. ఎందుకంటే అవసరం లేదు, మనం స్లోగా స్టార్ట్ చేయొచ్చు. అంతేగాని పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని, ఒక పెద్ద ఈకామర్స్ వెబ్సైట్ని తీసుకొని మనకి రాకుండా చేయాలనుకుంటే చాలా కొంచెం కష్టం. సో ఐ బెటర్ సజెస్ట్ యూ గో విత్ ద స్మాల్ ప్రాజెక్ట్స్. సింపుల్ కంపెనీ వెబ్సైట్, స్టార్ట్అప్ వెబ్సైట్స్ ఉంటాయి. సో వీటి నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కసారి కాల్లో మాట్లాడతారు, రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత నోట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వాయిస్ తయారు చేయండి. సో ఇన్వాయిస్ తయారు చేసిన తర్వాత అప్పటికప్పుడే మీరు పంపించచ్చు, లేదంటే ఒక 1 hour తర్వాత అయినా పంపించచ్చు. సో దాని తర్వాత మీరు 50% అప్ఫ్రంట్ తీసుకోవాలి. సింపుల్, మీరు 10,000 అనుకోండి ఒక వెబ్సైట్కి. సో అప్పుడు మీరు అప్పటికప్పుడే మీరు 5,000ని ఛార్జ్ చేయాలి. వితౌట్ అప్ఫ్రంట్ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఇంత స్టార్టింగ్ ఉన్నా కానీ మీ వర్క్కి మీ వాల్యూ ఇవ్వాలి. ఎవరైతే క్లయింట్ వస్తున్నారో వాళ్ళకి మీ వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇంకా అంతే, ఇవన్నీ పక్కకు పెట్టండి. క్లయింట్ వచ్చిండు, క్లయింట్తో మాట్లాడాడు, ఇన్వాయిస్ చేసారు అండ్ ఇన్వాయిస్ పంపి 50% అప్ఫ్రంట్ తీసుకున్నారు. అంటే 10,000 అనుకోండి, 5,000 ఛార్జ్ చేస్తారు. అండ్ 5,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడ్డాక మీరు యాక్చువల్ వర్క్ని స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ డిజైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ డిజైన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియో నేను దీని మీదే మంచిగా నేను ఎట్లా అయితే వెబ్సైట్స్ని తయారు చేస్తా, ఏంది రీసెర్చ్ అంతా ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మీరు వెబ్సైట్ తయారు చేస్తారు, అయిపోయింది. దాని తర్వాత అతనికి పంపించిన తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ వెబ్సైట్ని మీరు అతనికి పంపేటప్పుడు, అంటే మీ క్లయింట్కి పంపేటప్పుడు మీ పేమెంట్ వచ్చిన తర్వాతనే ఫుల్ వెబ్సైట్ పంపుతారు. అప్పటి వరకు వెబ్సైట్ అనేది మీ హోస్టింగ్లోనే ఉంటుంది, మీ సబ్ డొమైన్ మీదనే ఉంటుంది. వన్స్ హీ పేస్ ద ఫుల్ అమౌంట్, దెన్ యూ కెన్ డెవలప్ ద వెబ్సైట్, అంతే.
అయిపోయింది. ఇంకా పేమెంట్ పంపిన తర్వాత మీరు ఇన్వాయిస్తో పాటు అన్నీ వచ్చేస్తారు. ఇదే ఫ్రీలాన్సింగ్ అంటే. సో అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మీరు వెబ్సైట్స్ని డిజైన్ చేసేటప్పుడు చాలా కొన్ని థింగ్స్ అవుతాయి మధ్యలో అనుకోకుండా. సో నాకు ఈ డిజైన్ నచ్చలేదు, నేను అయ్యా పైసలు అని అంటారు. సో మీరు దీనికి ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు డైరెక్ట్ డెవలప్మెంట్లోకి రాకుండా డిజైన్ చేయండి. సో డిజైన్ ఈచ్ ఫేజ్లో మీరు అతనికి ఇది బాగుందా బాలేదా అని అడగండి. ఎందుకంటే అతను పైసలు కడుతున్నారు, మీరు పైసలు తీసుకుంటారు కాబట్టి డైరెక్ట్గా మొత్తం వెబ్సైట్ తయారు చేసి ఇవ్వడం కాదు. ఎవ్రీ స్టెప్ ఎవ్రీ స్టేజ్ దగ్గర మీరు క్లయింట్ యొక్క అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మీరు డెవలప్మెంట్కి రండి. గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ ఎప్పుడైనా మీ డొమైన్ అండ్ మీ హోస్టింగ్లోనే డిజైన్ చేయండి. సో అప్పుడే అతను మనకి చూడండి. నేను ఎందుకంటే నాకు ఒక థింగ్ అయింది, నేను అంతా అయిపోయింది 50%, అప్పుడు నాకు 50% అప్ ఫ్రంట్ తీసుకోవడానికి తెలియదు. సో అంతా అయిపోయింది, అన్నీ మాట్లాడుకున్నాము, వీడియో కాల్ అది గిట్ట జూమ్లో అంతా ఓకే అయింది. ఈ డిజైన్ చెప్పిన అంతా వెబ్సైట్ తయారు చేసిన తర్వాత జస్ట్ హీ సింప్లీ గోస్టెడ్ మీ. వెబ్సైట్ అయిపోయింది, 1 month వేస్ట్ చేసిన. బట్ ఆ క్లయింట్ చూస్తే గోస్ట్ చేసేసిండు, కాల్ వస్తే మెసేజ్ రిప్లై చేస్తారు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. సో అందుకే మీరు ఏం చేయాలంటే 50% కంపల్సరీ తీసుకోవాలి. దాని తర్వాత మీ ఏదైతే వెబ్సైట్ తయారు చేస్తున్నారో ఆ వెబ్సైట్ని మీ డొమైన్ మీ హోస్టింగ్లోనే తయారు చేసుకోండి. వన్స్ హీ పే ద ఫుల్ అమౌంట్ ఓన్లీ దెన్ యూ నీడ్ టు డెలివర్ ద వెబ్సైట్ కంప్లీట్లీ. సో ఇక్కడనే మీరు ఆల్ కాంట్రాక్ట్ మెటీరియల్స్ ఇంకా అలానే ఇన్వాయిసెస్ అన్ని ఇచ్చేస్తారు. ఇంకా అయిపోయింది, క్లయింట్ వచ్చిండు, ప్రాజెక్ట్ తీసుకున్నారు, ప్రాజెక్ట్ చేసేసారు, డెలివర్ చేసేసి పైసలు తీసుకోరు, అయిపోయింది. ఇంతే ఫ్రీలాన్సింగ్. ఇంకా ఇంకొకటి ఏంటంటే, నేను ఒక కమ్యూనిటీ వెబ్ డిజైనర్స్ కమ్యూనిటీ స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ అయితే ఇస్తాను. సో దీంట్లో 2 peoples ఉంటారు. సో వెబ్ డిజైనర్స్ అండ్ డెవలపర్స్, ఇంకొకటి బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ ఓనర్స్ వాళ్ళకి వెబ్సైట్ కావాలి కాబట్టి వాళ్ళు పోస్ట్ చేస్తారు, అరే నాకు వెబ్సైట్ కావాలి, ఎవరైనా చేయగలుగుతారా అని. సో యాజ్ ఎ వెబ్ డిజైనర్స్ గా ఎవరికైతే ఆ డీల్ దొరుకుతుందో దే క్యాన్ డూ ద వెబ్సైట్ అండ్ గెట్ పేడ్. ఇంతే, ఈ కమ్యూనిటీని పెంచాలనుకుంటున్నాను. సో మీరు కూడా వెబ్ డిజైనర్ ఇంకా స్టార్ట్ చేసినట్లయితే కంపల్సరీ జాయిన్ అయిపోండి. ఫేస్బుక్ గ్రూప్, ఇంకా అలానే వాట్సాప్ గ్రూప్ ఇచ్చేస్తున్నా, దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ ఇక్కడ చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకేం చేస్తున్నావు బ్రో, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా అలానే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో గిట్ట నేను ఇలా ఏ వీడియోస్ మంచి ఇంకా ట్రిక్స్ అయితే అయిపోతున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో గిట్ట ఫాలో అయిపో. అండ్ అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.